గెస్ట్ దేవో భవాలు ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు? నేను సగ్గుబియ్యం పాయసం చేస్తాను. పండుగ అంటే సగ్గుబియ్యం పాయసం ఉండాల్సిందే. మరి మొదలెడదామా? చలో. ఫస్ట్ మనం ఒక పాన్ లో నీళ్లు పోసుకుందాము. ఓకే. సగ్గుబియ్యం నానబెట్టుకుంటాం కదా, సగ్గుబియ్యం నేను ఒక 1 hour నానబెట్టుకుంటే, ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నామో దాంతోనే ఒక 2 cups నీళ్ళు అట్లా పోసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ పాలు కూడా కాచి చల్లార్చిన పాలు అయితే బెటర్ అనమాట. ఓకే. సో ఆల్రెడీ మీరు కాచి చల్లార్చిన పాలు తీసుకొచ్చారు. సో ఇవి ఇలా వేగుతున్నప్పుడు కాగుతున్నప్పుడు నీళ్లు మనం ఏం చేద్దామంటే జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకొని పెట్టుకుందాం. అంటే దీంట్లో గీ ఆయిల్ ఇట్లా వేసుకోవాలా? డైరెక్ట్ గీ వేసుకోవాలి. వీటన్నిటికీ పాయసాలన్నిటికీ ఇంకా గీ వాడతారు. జీడిపప్పు విడిగా కిస్మిస్ విడిగా వేయించుకుంటాం అనమాట. ఓకే. కొంచెం జీడిపప్పు వేసేస్తే. ఎందుకలా విడివిడిగా వేయించుకోవడం? కిస్మిస్ త్వరగా వేగుతుంది, సో అది మాడిపోతుంది అనమాట పాపం. పాపం. ఇప్పుడు వీటిని తీసేయచ్చు అనమాట. దీంట్లో మళ్ళీ కిస్మిస్ లా దీంట్లో కిస్మిస్ వేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిస్మిస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి నీట్ గా ట్రాన్స్పరెంట్ ఇలా అయిపోయాయి కదా, సో ఇవి కూడా అయిపోయినట్టు అనమాట. నెయ్యితో సహా వేసేసుకున్నాయి ఇంకా. సో ఇవి నీళ్లు బాగా కాగాయి కాబట్టి ఇప్పుడు మనం తీసుకున్న ఈ సగ్గు బియ్యం ఏదైతే ఉందో ఈ నీళ్లతో సహా ఇందులో వేసేద్దాం. సో ఎంతసేపు నానబెట్టుకున్నారు ఈ సగ్గు బియ్యాన్ని? 1 గంట సేపు నానబెట్టుకుంటే 1 hour చాలు. చాలు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ లేవగా నానబెట్టినా అయిపోతుంది. ఇందులో ఏంటంటే మనకి సగ్గు బియ్యం గానీ పాస్తా గానీ వీటన్నిటిని కొంచెం మనం స్టార్చీ ఫుడ్స్ కాబట్టి అవి అతుక్కోకుండా ఉండడానికి కొంచెం మనము నెయ్యి వేసేస్తే లోపల, నెయ్యి కానీ ఆయిల్ కానీ పాయసాల్లో వాటిలో మాక్సిమం మనం నెయ్యి వాడతాం. ఇంకొక పాన్ పెట్టుకొని మనము ఇప్పుడు ఏంటంటే అందరూ చేసేటట్లు సగ్గు బియ్యం పాయసం చేయకుండా ఒక ట్విస్ట్ అన్నమాట దీనికి. సగ్గు బియ్యం పాయసంలో ట్విస్టా? ఏంటది? ట్విస్ట్ అంటే మాకు బాగా ఇష్టం. మనము సొరకాయ ఉంది కదా, ఇప్పుడు సొరకాయని తురుముకొని ఆనపకాయ అని కూడా అంటారు. సొరకాయ ఆనపకాయని తురుము చేసుకొని మనము దీన్ని కొంచెం మనము సాటే చేసుకొని వేయించుకొని దాన్ని సగ్గుబియ్యంతో కలిపి తినొచ్చు. ఎందుకు సొరకాయ అంటే సొరకాయతో మనం చెరీస్ అవన్నీ చేసుకొని తింటాం కదా, సగ్గుబియ్యంలో కూడా వేసి తింటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. కద్దు కా ఖీర్ చాలా ఫేమస్ కదా. దీన్ని కలిపెట్టుకుంటూ ఉంటే మనము ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇది కూడా ఇంకా మనకి కనిపించేస్తుంది మొత్తం ఇట్లా తిగగా వస్తుంది, తిక్కగా వస్తుంది. సో దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. దీన్ని దాంట్లో వేసుకోవాలి. ఓకే. వేసుకొని అప్పుడు షుగర్ వేసుకుంటే అన్ని నీట్ గా షుగర్ పట్టుకుంటది. ఇప్పుడు దీంట్లో మనము షుగర్ వేసేద్దాం. ఎవరి స్వీట్నెస్ బట్టి వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఏ గ్లాస్ తో తీసుకుంటే ఆ గ్లాస్ మైన 1.5 కప్పు, ఇప్పుడు ఈ కప్పు మైన వేసేసుకుంటే కొద్దిగా వేస్తే, అంటే మేమైతే బేసిక్ గా మీడియం గా తింటాము. కప్పుకి కప్ వేస్తే సరిపోతుంది. న్యూటెల్లా టిప్ ఆఫ్ ద డే ఏంటో తెలుసుకుందాం. సో ఈ రోజు మీరు మాకు చెప్పబోతున్న టిప్ ఏంటి? సో ఫస్ట్ మనకి గొంతు గనక కొంచెం కిచ్కిచ్గా ఉండి బాగా రావాలి అనిపిస్తే మనము లెమన్ అండ్ హనీ వేడి నీళ్ళలో వేసుకొని తాగేస్తే సెట్ అయిపోతున్నాను. ఎన్నిసార్లు తాగాలండి అది? ఎట్లా? మామూలుగా పొద్దునే తాగాలి, ఎంటీ స్టమక్ కానీ వాటర్ తాగిన తర్వాత గొంతు క్లీన్ అవుతుంది. ఓకే. సో నీట్ గా ఇప్పుడు చక్కెర ఇందులో వేసేసుకున్నాం కాబట్టి మొత్తం కరిగిపోయి స్టిక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పాలు వేసుకుందాం. ఓహో. మామూలుగా అయితే అసలు నాకు చేతులాగో తెలుసు, ఏదైనా డిష్ అవుతుంటే కొద్దిగా తినాలి, అసలు ఇది అయిపోతుంది. ఈ రోజు పూజ కాబట్టి మనం ఫస్ట్ నైవేద్యం పెట్టాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. సో డిష్ అవుట్ చేసేద్దామా?
దీంట్లో ఇందాక మనం వేయించుకున్న కిస్మిస్ ఇంకా జీడిపప్పు పైన వేసేసుకుంటాం. పైన జస్ట్ గార్నిష్ కింద కుంకుమ పువ్వు. సో సగ్గుబియ్యం పాయసం అండ్ అలాగే టెంపుల్ పులిహోర రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా మనం ఏమి టైంలో తినేద్దాం. ఓకే మేడం. ఓకే, సో ఇప్పుడు మన ఫేవరెట్ ఏమి టైంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మా వంటకి వచ్చి మా సెలబ్రేషన్స్ ని ఇంకా బెస్ట్ గా చేసావు వాగ్దేవి. థ్యాంక్ యూ సో మచ్. సో మా శ్రావణ శుక్ర వరలక్ష్మి వ్రతం ఇంకా అంగరంగ వైభవంగా మేము నీతో పాటు కలిసి ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో మా వంటస్టిక్ వచ్చినందుకు నీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మా తరపు నుంచి వంటాస్టిక్ షో తరపు నుంచి వచ్చిన గిఫ్ట్. థ్యాంక్ యూ తరఫు నుంచి కూడా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో మనం పండగ రోజు మంచిగా వంటకాలన్నీ వండుకున్నాం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మనం కూడా తింటాం. వాగ్దేవి, ఈ రోజు శ్రావణ శుక్ర వరలక్ష్మి మహావ్రతం రోజు నువ్వు మా వంటాస్టిక్ వచ్చి మా పండుగని ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేలా చేసావు. సో మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి ఒక చిన్న చిరు కానుక. సో ఈరోజు మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది కాబట్టి ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం పుచ్చుకుంటుంది ఎవరు? నేనే లక్ష్మీ గౌరి. అక్క, ఆడపిల్ల ఏ ఇంట్లో ఉన్నా మహాలక్ష్మి కాబట్టి మన ఇంటి మహాలక్ష్మి నువ్వు. నీకోసం నేను ఒక చీర తీసుకొచ్చినాక ఇప్పిస్తా అక్కతో. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నా వాయనం తీసుకునేది ఎవరు? మహాలక్ష్మి. సో ఇంకా మరి